అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు రేపో నోటిఫికేషన్ వస్తుంది. అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సింది, రాక్షసుడి కింద కాదు, ఈ సైకో కింద కాదు. ఆ సైకో పని నిద్రలేస్తే కేసు పెట్టే వరకు వెనకబడి ఆ కేసులు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్లు పంపిస్తే ఆనందపడుతున్నాడు. దానికి భయపడి ఇంకా అక్కడక్కడ తప్పుడు పనులు చేస్తున్నారు. మంచిది కాదు మీకు అది. నేను చాలా స్పష్టంగా ఉన్నా, అన్ని సమీక్షలు చేస్తాను. ఇప్పుడు చేసే కేసులపైన ఎక్కువ సమీక్షలు చేస్తాం. అంటే మీకు భయం లేకుండా తప్పించుకోకుండా మీరు చేయడం తప్పు. అందుకనే చాలా స్పష్టంగా రేపటి నుంచి మీరు చూస్తారు, వీళ్ళు చేసే అవకతవకలన్నిటికీ అడ్డుకట్టేస్తాం. అడ్డుకట్టేయడం కాదు, దీనికి అడ్డుకట్టేయడానికి ప్రజలే ముందుకు రావాలి. నేను ఐఎమ్ అప్పీలింగ్ ఆల్ పీపుల్, బాధితులే క్యాంపెయినర్స్గా తయారు కావాలి. భావితరాల భవిష్యత్తుకు రక్షణ కల్పించే బాధ్యత మీరు ఒక రక్షకులుగా తయారు కావాలి. అది ప్రారంభమైంది తప్ప ఏం కాదు. నేను ఎన్ని మాట్లాడినా మీరు అనుకోవచ్చు నాకేదో కోపం. ఏం కోపం అంటే నాకు ఎన్నిసార్లు పొజిషన్ చూడాల, నేను ఎప్పుడూ ఇంత నాకు ఆవేశం లేదే. ఇది మీరు చెప్పండి, ఒక్క స్కామ్ మీరు చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్, ఎవిడెన్స్ ఉందా లేదా దీంట్లో? ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడాలని లేదా? మీరు సిగ్గుంటే ఓటాడతారా? ఇంకా వాట్ ఈస్ ద రైట్ యు ఆర్ హ్యావింగ్? ఓకే, ఏది అది ఆ రాష్ట్రాలకే కదా, ఇక్కడికి కాదు కదా. కాదమ్మా, ఉంది. కానీ అందరం కూడా ఏ దేశానికి పోయినా, ఇప్పుడు మనం దుబాయ్ పోతే సిటిజన్ ఇది లేదా, సిటిజన్షిప్ లేదా? మనం ఆలోచించండి. ఎప్పుడో ఒకసారి ఇవన్నీ కూడా ప్యూరిఫై చేసుకోవాలి కదా. నువ్వు అమెరికాకు పోతే నువ్వు ఉంటావా? తెలుగు వాళ్ళంతా అమెరికాకి వెళ్ళారు. తెలుగు వాళ్ళు ఎన్ని దేశాలకు వెళ్ళారు? అక్కడ సిటిజన్షిప్ లేదా? ఏ దేశం అని పాస్పోర్ట్లు లేవా? మరి ఎట్లా? ఇవన్నీ రాజకీయం చేస్తే రాజకీయం. దాంట్లో అభద్రతాభావం ఎవరుకుంటుంది? ఎవరన్నా దొంగతనంగా వచ్చిన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు రావచ్చు, యాంటీ సోషల్ మెంటర్ కూడా రావచ్చు ఇక్కడికి. కొన్ని స్పష్టంగా మన ఉద్యోగాలు 4%, ఎస్ దే ఆర్ డిజర్వింగ్, విల్ ప్రొటెక్ట్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఎందుకు? ఈరోజు ముస్లిమ్స్లో కూడా పేదరికం ఎక్కువ ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి చేయూత ఇవ్వడం మన బాధ్యత, అది ఇస్తాం. కానీ సిటిజన్షిప్ ఎవరైనా వస్తాం, ఎక్కడైనా ఉంటాం అంటే రేపు రాబోయే రోజుల్లో దేశం సెక్యూరిటీ ఏమవుతుంది? నేను పోయేసి ఒక్కరోజు నేను సింగపూర్లో ఉంటానా నాకు సిటిజన్షిప్ పాస్పోర్ట్ లేకుండా? మీరు చెప్పండి నాకు. మీరుంటారా ఎక్కడన్నా ప్రపంచంలో? పోనీ ముస్లిం కంట్రీస్లో మనం ఉంటామా? హిందూ కంట్రీస్ అని కాదు, క్రిస్టియన్ కంట్రీస్ అని కాదు, ముస్లిం కంట్రీస్ అని కాదు, ఎక్కడైనా సరే సిటిజన్షిప్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవరన్నా మైగ్రేట్స్ వెళ్తాం, ఇమిగ్రేట్స్ ఉంటాం, కొన్ని రోజులు పాస్పోర్ట్ ఉంటుంది. అవసరమైతే అక్కడ సిటిజన్షిప్కి ఆ దేశంలో రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటాం, విల్ గెట్ ఇట్. అంతే కదా. అమెరికాలో కూడా గ్రీన్ కార్డు ఇస్తున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు, అక్కడే సెటిల్ అవుతున్నారు. ఇవన్నీ ప్రాసెస్లో ఉంటాయి. దాన్ని కావాలని కొంతమంది రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా దేశం కోసం ఆలోచించి ఏ వ్యక్తి అయినా సరే కొన్ని ఆమోదించాలి, రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవాలి. మనకు కూడా కొంత క్రమశిక్షణ ఉండాలి. తప్పే ఉంది అట్లా. మేము కూర్చో మాట్లాడుకుంటాం. మేము మా పార్ట్నర్స్లో, అలయన్స్ పార్ట్నర్స్లో ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం. రెండోది, ఒకటే, నేను మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, 3 పార్టీల నాయకుల్ని, కార్యకర్తలను ఒకటే అపీల్ చేస్తున్నాం. ఈ 3 పార్టీలు కలిసి పోరాడేది రాష్ట్రాన్ని సేవ్ కాపాడుకోవడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాం. అందుకే అందరం కలిసి ఎక్కడికి కూడా ఒక అవగాహన రావాలి. సీట్లు రాని వాళ్ళు మా పార్టీలో కూడా కొంతమంది ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా అవస్థలు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకు పోయారు, మళ్ళా వచ్చారు, అన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. కొంత ఆవేదన, కొంత తపన, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈరోజు మనం గవర్నమెంట్ రావాలి, ఫస్ట్ స్టేట్, ప్రజలు, తర్వాత మనం. అది తప్పదు మనకు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.
నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2014-19 ఆంధ్రప్రదేశ్లో పనులు కాలేదా? ఎక్సెప్ట్ స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని పనులు కాలేదా? అయ్యాయి కదా. అమరావతి డబ్బులు ఇచ్చారు కదా, రైతులకు క్యాపిటల్ గెయిన్స్ ఇచ్చారు కదా, పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు వచ్చాయి కదా, అన్ని ప్రాజెక్టులు రోడ్లన్నీ వేసాం కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చాయి కదా, నరేగా డబ్బులు బ్రహ్మాండం ఖర్చు పెట్టాం కదా, మొత్తం ఇండస్ట్రీ మొత్తం ప్రపంచం అంతా ఇండస్ట్రీ వచ్చింది, కియా మోటార్స్ వచ్చింది కదా, అన్నీ సాధించాం కదా మనం. అప్పుడెప్పుడు కూడా